సో గైస్ వీడియో షూట్ చేద్దామని వచ్చాం కానీ తీరా ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి చూడండి. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 160 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, యాజ్ యూజువల్ ఇవాళ లేట్గా ఇచ్చా, బట్ కంటెంట్ రాసి అలాగంగానే నేను నైట్ ఆలోచిస్తున్నప్పుడు ఒక కంటెంట్ వచ్చింది అనమాట. మంచి ఐడియా ఒకటి వచ్చింది. అది యాక్చువల్గా 3 ఐడియాలు వచ్చినాయి. అందులో ఒక ఐడియా తీసుకొని ఒక కంటెంట్ రాసా. సో ఇప్పుడైతే షూట్ చేయడానికి బయలుదేరతా. కొంచెం తినేసి మన స్వరూప్ బ్రో వస్తున్నాడంట, కొంచెం ఫుడ్ తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఇందాక ఆర్డర్ పెడితే సరిగ్గా రాలా అవి ఫుడ్ ఐటమ్స్. సో మన స్వరూప్ బ్రోకి చెప్తే తీసుకొస్తాడు ఎవరు వచ్చేటప్పుడు అని చెప్పాడు. రాగానే మనం తినేసి ఇంకా షూట్కి అయితే బయలుదేరదాం. ఇవాళ అయితే కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా, అయ్యిద్దో లేదో, బట్ తొందరగా అయిపోతే కనుక పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. బట్ కన్ఫామ్ పోస్ట్ చేస్తా. రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తా గైస్. మ్యాక్సిమం నా 100% ఇస్తా. సో లెట్స్ ఇవాళ కంటెంట్ మీకు నచ్చుదో లేదో చూద్దాం. మంచిగా షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తా ఇవాళ. సో లెట్స్ గో, ఇవాళ వర్క్ అయితే మొదలు పెట్టేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మేము షార్ట్ ఫిల్మ్ చూసాం. సో యాక్చువల్గా అందరూ చూసాం అనమాట. బ్రో ఎలా అనిపించింది? ఆ డైరెక్టర్ చాలా బాగా తీశారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా స్కిల్ ఉన్న డైరెక్టర్ లో ఉన్నారు. హాలీవుడ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు డైరెక్టర్. ఓకే ఓకే బ్రో, ఏంటి మళ్ళీ చూసావు కదా, నువ్వు చాలాసార్లు చూసావు, నీకు ఎలా అనిపించింది? అంటే మామూలుగా నువ్వు షూట్ జరిగేటప్పుడు లేవు కదా బ్రో అక్కడ, ఎక్కువ చాలా మా ఊరు తిరుగుతా ఉన్నాడు, అసలు ఏ పని ఉన్నా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ సాంబార్ పొడి ఉంది, క్లీన్ చేస్తా ఉన్నాడు. సో యాక్చువల్గా షూటింగ్ లో మొత్తంలో మనోడే పాపం చూసుకున్నాడు అంతా, అంటే అక్కడ లేడనమాట. సో వేరే వర్క్ చూస్తున్నాడు. ఏ బ్రో ఎలా అనిపించింది? బాగా వచ్చాయి సీన్స్ అన్ని బాగా వచ్చాయి. బాగా చేసాం అనిపించిందా? ఫ్రెండ్గా అంటారు బాగుంది. ఏంటి ఇంకేంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎప్పుడు ఇస్తావు అప్డేట్? మా వాళ్ళకి హీరో చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఎక్కడ జాయిన్ అయ్యాడు, కోచింగ్ తీసుకున్నాడా అమెరికాలో. ఓకే, నీ గొప్పలొద్దు కానీ బ్రో, ఎప్పుడు రిలీజ్ గైస్. నేను ఈ మంత్ ఎండింగ్ కల్లా తీసుకొద్దాం చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా రెడీగా ఉన్నారు. కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి చిన్నవి, అవి అన్ని చేపించేసి తీసుకెళ్ళిపోవాలి. పాపం నిన్న ఫోన్ చేశారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారు. యాక్చువల్ మనం చేయాలి, ఆయన చాలా ఫాస్ట్ గా ఉన్నారు. చేయి బ్రో ఎప్పుడు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో తొందరగా ఇది కంప్లీట్ చేసుకుని ఒకసారి ఆయనకి ఒకసారి కలుద్దాం. ఇది ఓకే, నేను కూడా తీసుకెళ్తాను. మనం అందరం వెళ్ళి అందులో తప్పేముంది అన్నట్టు అందరూ బట్టు వేసుకుని అంటారు అందరినీ. ఏంటి బ్రో ఏం చేస్తావు పొద్దు నుంచి? కంటెంట్ రాసా, ఇప్పుడు కంటెంట్ చేయడానికి వెళ్తాం. పొద్దు నుంచి అదే చేశాను, కంటెంట్ ఒకటి రాసా. ఏ బ్రో నువ్వేంటి లేసావు? సినిమా చూసావు రాత్రి? నైట్ సినిమా చూసి పడుకున్నా, లేట్ అయింది. ఇప్పుడు ఇంకా ఏమైనా కంటెంట్ రాసుకుని రేపు షూట్ చేయాలి. ఈ రోజు వీడియో ఉందా ఇది అన్న? ఈ రోజు లేదు, రేపు. ఓకే, ఏంటి బ్రో వెళ్దామా షూట్ కి? ఇప్పుడు షూట్ చేసేసి గైస్ ఇవాళ అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం బ్రో వీడియో. ఓకే, మన ఇద్దరిదే ఎక్కువ ఫాస్ట్ గా చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. లెట్స్ గో గైస్. ఇప్పుడు ఏంటంటే నాకు సింగిల్ ఫ్రేమ్ పెట్టి ఒకటి సింగిల్ ఫ్రేమ్ పెట్టు ఇద్దరు తీసుకో. హెయిర్ స్టైల్ బాగుందా? ఫ్యాన్స్ డైలాగ్ ఆడుకోండి కాదు కొంచెం డైలాగ్ ఏంటి బ్రో? తెలుదు బ్రో. డైలాగ్ మంచుకొని ఓకే చాలా బ్రో అంతే. సో గైస్ వీడియో షూట్ చేద్దామని వచ్చాం కానీ తీరా ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి చూడండి, వర్షం పడుతుంది ఫుల్గా. వీ కాంట్ షూట్ అనమాట. ఎందుకంటే నేను అనుకోలేదు ఇలా వర్షం పడుతుందని, బట్ వర్షం పడుతుంది. నేను అబద్ధం చెప్పట్లేదు కానీ చూడండి బ్రో. ఇక్కడ ఇక్కడ సో ఇప్పుడైతే వర్షం తగ్గిందా స్టార్ట్ చేద్దాం బ్రో. రూమ్కి వెళ్ళిపోదాం కదా, చూద్దాం. జస్ట్ చూసి చెక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చూసి చెక్ చేసి తగ్గుతుంది. వర్కౌట్ ఇంత వర్షం పడితే వర్షంలో కూడా చేస్తాం. చెప్పు, వర్షంలో కూడా చేద్దాం అనుకున్నా కానీ చేయట్లా. వర్షంలో చేద్దాం అన్నది చేస్తే ఎలా ఉంటుంది అంట. సో గైస్ వర్షం పడింది వీడియో షూట్ చేసేటప్పుడు, అయినా సరే వీడియో షూట్ కంప్లీట్ చేసుకున్నాం వర్షంలోనే. సో అలాగే చేసేసాము, ఎడిట్ అయిపోయింది, అప్లోడ్ కూడా చేసా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన వాళ్ళతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. హాయ్ చెప్పు బ్రో. ఒక 1/2 అవర్ చేద్దాం బ్రో, ఎందుకంటే వాళ్ళ నుంచి స్టార్ట్ చేశాను చెప్పాను కాబట్టి వాళ్ళు ఒక డైలీ 1/2 అవర్ చేస్తా. ఇలా చిన్న చిన్న మూమెంట్స్ బ్రో, ఫస్ట్ డే కాబట్టి లైట్ మూమెంట్స్. జస్ట్ ఇలా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అలా అదే చెన్నై ఉంటుంది.
సో మన శ్రీకాంత్ బ్రో కూడా చేస్తా డాన్స్ ఇంట్రెస్ట్ నీకు జస్ట్ చేయను. ట్రై చేయి బ్రో, మామూలు ట్రై చేయి. ఇప్పుడు నువ్వు చేస్తే నేను బెటర్గా అనిపిస్తాను అందరికి. ఓకే సో గైస్ డాన్స్ ప్రాక్టీస్ చేసి జిమ్కి వెళ్తా. ఓపిక లేదు బట్ గుండెల్లో దమ్ముంది. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇది లాగేది 1 2 1 2 వెరీ గుడ్ అంతే టక్కన రావాలి. సేమ్ అయితే 2 సార్లు రా. 2 సార్లు చేయి. 1 2 3 4 టక్ 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 అంతే. చేసిన తర్వాత 1 2 3 2 సార్లు 1 2 3 4 బాడీ నాకు వేయకూడదు. ఈ మొత్తం అవ్వదు. 1 2 3 ఇది కూడా అవుతుందా? మొత్తం 1 2 3 4 అంతే. సో గైస్ ఇప్పుడే డాన్స్ ప్రాక్టీస్ చేసాం ఫుల్గా. బ్రో ఎలా వేసావు బ్రో? బాగా చేసావు. మనోడు చెప్తారు శ్రీకాంత్ రాబు ఎలా వేసా డాన్స్ నేను బాగా చేశాడు. సూపర్. సో కంటెంట్ లాగా ఎప్పుడో ఒకసారి ఒక చిన్న డ్యాన్స్ వీడియో వదులుతా చూడండి గైస్. నచ్చితే కనుక కామెంట్ చేసి డ్యాన్స్ బాగుంది, చాలా బాగా చేసావు అని చెప్పి కామెంట్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అందరినీ నా ఫోటో డీపీగా పెట్టుకోండి. సో గైస్ ఇవాళ అయితే ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోతా. అంటే ఇంటి దగ్గర కరెంట్ లేదంట వ్లాగ్స్ అప్లోడ్ చేసుకోవడానికి. ఇక్కడ అన్ని వ్లాగ్స్ అప్లోడ్ చేసుకుని జిమ్కి వెళ్ళి ఒక 1/2 అవర్ వర్కౌట్ చేసి 1 అవర్ వర్కౌట్ చేస్తా లైట్గా. ఎందుకంటే డ్యాన్స్ చేసినప్పుడు సగం ఎనర్జీ అయిపోయింది. అసలు చేస్తాను బ్రో జ్యూస్ తాగుదాం వెళ్ళి. అది వీడియో వేసేసుకొని జ్యూస్ తాగి నేను అటు నుంచి వెళ్ళిపోతా. మీరు ఇక్కడే ఉంది ఓకేనా? సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మనం రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్. బాయ్.